ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ కంపెనీతో రాజ్ రెడ్డి లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. గతంలోనూ జానకి లక్ష్మికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. సింధు, మనం చూస్తే కనుక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ భారీగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ముందుకు మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ లిక్కర్ స్కామ్స్ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేసిందని మనం చెప్పాలి. ఈడీ విచారణ వేగంలో భాగంగానే ఎంపీ శివనాథ్ చిన్ని వాళ్ళ భార్యకి జానకి లక్ష్మికి అయితే ఈరోజు హైదరాబాద్లో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 27వ తారీఖునైతే మాత్రం విచారణ ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని మనకు ఆసక్తికర అంశాలు పరిశీలించినట్లయితే కనుక రాజ్ రెడ్డితో ఉన్నటువంటి ఏదైతే పార్ట్నర్షిప్కి సంబంధించి కొన్ని గచ్చిబౌలీలో హైదరాబాద్ గచ్చిబౌలీలో ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ యొక్క కంపెనీలో ఈమె డైరెక్టర్గా ఉన్న తరుణంలో రాజ్ రెడ్డి దాంట్లో పెట్టుబడులు పెట్టడం పైన ఈడీ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. 2021 సంవత్సరంలో ఈ యొక్క కంపెనీని అప్పుడు గచ్చిబౌలీలో వారు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే మనం చూస్తే కనుక 2022-23 తర్వాత ఆ కంపెనీ రాజ్ రెడ్డితో కానీ ఆడితో కానీ ఎక్కడ కూడా సంబంధాలు పెట్టుకోలేదంటూ కూడా చిన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క విచారణకు సంబంధించి గతంలో కూడా ఆమెకి నోటీసులు ఇచ్చినటువంటి ఈడీ గతంలో ఏదైతే ఈ యొక్క విచారణకు హాజరైనటువంటి ఆమె ఏ లావాదేవీలకు సంబంధించి కొన్ని వివరాలు అయితే అప్పటికే అందించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఆ లావాదేవీలకు సంబంధించి మరికొంత వివరాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పూర్తిగా ఇప్పటికే అందించామంటూ కూడా చిన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వారికి ఉన్నటువంటి సంబంధించిన వారికి ఉన్న ఏదైతే సందేహాలు ఉన్నాయో సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో ఏదైతే ఈ నెల మే 27వ తారీఖున విచారణకు హాజరవుతారో ఆ విచారణ సందర్భంగా ఆమె మరిన్ని వివరాలు ఇస్తారు. ప్రస్తుతం అయితే 2022-23 సంవత్సరం నుంచి కూడా వారికి రెడ్డికి సంబంధాలు లేవని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.